కూటమి ప్రభుత్వం చెప్తుంది పేరు గొప్ప ఊరి దెబ్బ చందంగా ఉందంటూ కూడా సిపిఎం జాతీయ నాయకులు రాఘుల్ గారు ఆరోపిస్తున్నారు. 20 లక్షల కోట్ల పైగా కూడా పరిశ్రమ వస్తుందని చెప్తున్నా అందులో ఎటువంటి వాస్తవం లేదని, కేవలం పారిశ్రామికవేత్తలకి భూములు ఇవ్వడం తప్ప అందులో పెట్టుబడులు కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు రాఘుల్ గారు ఉన్నారు. సార్, 20 లక్షల కోట్ల పైగా కూడా ఈ 15 నెలల పెట్టుబడులు వచ్చాయని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. మీరేమో అసలు పెట్టుబడులు రావట్లేదు, వీళ్ళంతా భూములకు ఆధారితం చేయడం తప్ప ఈ ఉద్యోగ అవకాశాలు కూడా లేవనుకుంటున్నారు. గత అనుభవాన్ని పరిపాలన చేస్తే ఈ ఎంఓయూలు అంటే మేము పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్న ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాల్లో కనీసం 15% కూడా నిజం కాలేదు. గత అనుభవం అంటే కాంగ్రెస్లో అదే జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో అదే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి అదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదే జరిగింది. ఇప్పుడు కొత్తగా లోకేష్ గారును చంద్రబాబు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొత్తగా కొడితే అదనంగా ఎక్కడి నుంచో ఊడిపడవు. అందుకని పెట్టుబడిదారులు వచ్చి వాగ్దానం చేసి ఎంఓఏలు చూసుకున్నంత మాత్రాన దాన్ని మనం నమ్మలేము. కానీ దాన్ని చూపించి ఏదో వచ్చేస్తుందని చెప్పేసి భ్రమలు కల్పించడం అనేది అది ప్రజలు మభ్యపెట్టడం తప్ప నిజం కాదు. అందుకని ఎవరైతే పెట్టుబడిదారులు ఎంఓఏలు చేసుకున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేట్టు చేసి అప్పుడు మేము విజయం సాధించామని చెప్తే అది ఈ పాలకుల యొక్క మాటల మీద ప్రజలకు గౌరవం పెరుగుద్ది. లేకపోతే గతంలో మోసం చేసినా వీళ్ళు అదే చేస్తున్నారని చెప్పేసి సప్పరించే కార్యక్రమం చేస్తారు. అటువంటి పరిస్థితి ప్రభుత్వానికి రాకూడకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవది ఏంటంటే గత అనుభవం ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలందరూ ఎంఓఏలు చేసుకోవడం, మాకు ఇంత భూమి కావాలి అంత భూమి కావాలని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, ప్రభుత్వం చాలా చౌకగా వాళ్ళకి ఇచ్చేయడం, ఆ రకంగా ఆ భూములు కింద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు తీసుకోవడానికి వీళ్ళందరూ దుర్వినియోగం చేయడం అనేది గతంలో జరిగింది. ఇప్పుడు అది జరగదని గ్యారంటీ ఏమిటో చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పాలి. ఎందుకంటే వీరి హయాంలో కూడా ఇట్లాంటి గతంలో కాంగ్రెస్ హయామే కాదు వీడి హయాంలో కూడా గతంలో ఇటువంటివి జరిగినాయి. వాస్తవంగా ఆ భూములు 1000 ఎకరాల్లో ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని వాటిలో అభివృద్ధి చేయొచ్చు. అవి వాళ్ళకు వదిలేసి ఇప్పుడు కొత్తగా భూములు ప్రజల నుంచి రైతుల నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చిన దానివలన రైతులు నోళ్ళు కొట్టడం పొట్టలు కొట్టడం తప్ప కొత్తగా వచ్చేదేం లేదు. ఇక చివరి మేము చెప్పినట్టే గతంలో కూడా ఒక 100 రూపాయలకి పెట్టుబడులకి సంతకాలు జరిగితే ఒక 15 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ 15 రూపాయలు 20 రూపాయలు రావచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే మన దేశంలో ఉండే పెట్టుబడులు బయటికి పోతున్నాయి తప్ప ఈ దేశంలోకి విదేశీ పెట్టుబడులు తక్కువ వస్తున్నాయి. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువైన దానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కారణమని మేమేం చెప్పడం లేదు. కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మనం అవసరానికి మించి కొడితే అది ప్రజలకి మంచిది కాదు, నిజాయితీకి మంచిది కాదు అనేది మేము చెప్పేది. సరే, అంటే పెట్టుబడులకి రాయితీలు ఇవ్వాలి, పారిశ్రామిక గత 5 ఏళ్లలో కూడా రాష్ట్రం కుంటుపడిపోయింది. దాన్ని సరిచేయడానికి ఎక్కడికక్కడే కూడా మేము విదేశాలకు వెళ్తున్నాం, పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకి సింగిల్ విండో పద్ధతిలోనే వీటన్నిటిని తీసుకొస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇది కూడా నష్టం జరగదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యం. ఇప్పటికే చాలా వరకు కూడా ఆ వేలో వెళ్తున్నామని చెప్పి లోకేష్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట. ఇప్పుడు ఈ పెట్టుబడులు అనేస్తే ఉపాధి పెరిగిపోద్ది, లక్షలు వస్తాయని చెప్పేసి చెప్పారు. గతంలో ఈ భూములు ఇచ్చిన సందర్భంలో ప్రతి వారు చెప్పింది అదే. లేపాక్షిలో 8000 ఎకరాలు ఇచ్చినప్పుడు చెప్పిందే, కాకినాడ SEZలో 10,000 ఎకరాలు అప్పుడు చెప్పింది అదే, కృష్ణపట్నం చుట్టూ ఒక 10,000 ఎకరాలు ఇచ్చినప్పుడు చెప్పింది అదే, ఇప్పుడు అదే చెప్తున్నారు. కానీ పరిశ్రమలు వాగ్దానాలు చేసిన పరిశ్రమలే 100కి 15% పెట్టకపోతే వాగ్దానం చేసిన ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అటువంటి కాలుబొల్లి వల్ల ఉపయోగం లేదు. అంతకన్నా మంచి ప్రయత్నం చేసి నిజంగా తీసుకొచ్చి ఆ పరిశ్రమ పెట్టి ఇదిగో ఇంత ఉపాధిని కల్పించామని ఒక సన్మాన సభ పెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. అదొకటి. రెండవది, ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి లక్షల కోట్లు వచ్చేస్తాయి అని చెప్పింది. ఏ తరహాలు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఏ తరహాలో వస్తున్నాయి? మొదటి డేటా సెంటర్లలో వస్తున్నాయి. అక్కడ లక్షల కోట్లు ఖర్చు అవుతుంది తప్ప వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రావు. అది వీరి తప్పు కాదు, ఆ రంగం యొక్క పరిస్థితి. రెండవది, గ్రీన్ ఎనర్జీలో లక్షల కోట్లు వచ్చేస్తాయి అంటున్నారు. అంటే సోలార్ ప్యానెల్, విండ్ ఏంటి, మీరు రాష్ట్రంలో వస్తున్న విండ్ ఎనర్జీ కిందకి వెళ్ళండి, ఎన్ని ఎకరాలకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో అతి తక్కువ ఉద్యోగాలు, అసలు ఉద్యోగాలు రావు. ఏమైనా ఉంటే కాపలాదారుకు సంబంధించినవి వస్తాయి. మరి అటువంటి వాటిలో లక్షల కోట్లు వచ్చేసి పదుల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రాకపోతే ఈ లక్షల కోట్లు రూపించేసి లక్షలు
ఉపాధి కలుగుద్దని చెప్పేసి నమ్మితే ఎట్లా కుదురుద్ది? కానీ నిజంగా ఉపాధి కల్పించే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే కాకినాడ దగ్గర నూనె శుద్ధి కర్మాగారం పెడితే ఉద్యోగాలు వస్తాయి. ఇంకెక్కడన్నా ఇప్పుడు ఇక్కడ అచ్యుతాపురంలో గార్మెంట్ ఫ్యాక్టరీ మూతపడిందో లేకపోతే కొంతమంది ఉద్యోగాలు తగ్గిపోయినాయో, అట్లాంటి వాటిని ప్రోత్సహించి వాటికి ఏం చేయాలని చెప్తే ఆలోచన చేస్తే వస్తుంది. కాబట్టి ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీసు, గార్మెంట్ ఫ్యాక్టరీసు, టెక్స్టైల్ మిల్సు, ఎక్కడో చంద్రబాబు గారు ఎక్కడో చెప్పారు జ్యువెలరీ పరిశ్రమని తీసుకొస్తామని. మంచిది, సూరత్లోనే మూతపడిపోతుంది అది, ఎందుకంటే ట్రంప్ గారి సుంకాల మూలంగా దెబ్బతినిపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటున్నాడు. పెడితే మంచిదే, కానీ అక్కడ మూతపడుతుంటే అట్లాంటి వాటి మీద కేంద్రీకరిస్తే ఎక్కడొస్తాయి? అందుకని ఒకే ఒక రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో అంత కాకపోయినా కొంత ముందుకు పోతుంది, అది ఫార్మా రంగం. ఆ ఫార్మా రంగంలో చిక్కులు ఉన్నాయి, ఎందుకంటే పర్యావరణానికి ముప్పు వస్తుంది. ఆ పర్యావరణాన్ని పరిరక్షణ చేసుకుంటూ ఫార్మా రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని వాళ్ళు ఆలోచించవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రొడక్ట్స్కి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అట్లాంటి ఆయిల్ రిఫైనరీ ఇంకొక 10 ఏళ్ళు పోతే దానికి కూడా ఉండదు, ఎందుకంటే సోలార్ ఎనర్జీ ఇటువంటివి వస్తే ఈ డీజిల్ ఇటువంటివి తగ్గిపోయి వాటికి కూడా ఉండదు. కాబట్టి వీటన్నిటిని సమగ్రంగా ఆలోచించి చేయాల్సిన బాధ్యత స్టేట్స్మెన్స్కి ఉంది. రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకొని 5 ఏళ్ళు పబ్బం గడుకోవడానికి అది వేరే విషయం. అట్లా చంద్రబాబు నాయుడు గారు నేను అటువంటి వాడిని కాదు, రాజకీయాల్లో గెలవడం ఓటం నాకు ముఖ్యం కాదు, రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అని చెప్పి మొదటి నుంచి చెప్తుంటాడు. అటువంటి స్టేట్స్మెన్ లాంటి దృష్టి నాకు ఉందని చెప్తున్నారు. దృష్టి ఉంటే ఇంకో రకంగా ఉండాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో ఓ పక్క ప్రైవేటైజేషన్ అవ్వాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు ప్రైవేటైజేషన్ అనుకూలంగా, కానీ మేము దాన్ని తీసుకొని ప్రైవేటైజేషన్ కాకుండా మేము అడ్డుకున్నాం. 11,000 12,000 కోట్లు తీసుకొచ్చాం. కానీ వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఏదో ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది ఊరికినే అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది కూటమి అదే ముఖ్యమంత్రి చెప్తున్నమాట. ఏమంటామే, ఒక విషయం ఇచ్చి చంపడం ఒకేసారి, లేదా స్లో పాయిజనింగ్ ఇచ్చేసి చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని. అది ఒక వాళ్లకు ఆత్మగౌరవం సమస్యగా తీసుకున్నారు. దానికి భయపడి పార్టీలన్నీ ఈ ఉద్యమానికి భయపడి కొంత వెనక్కి తగ్గుతున్నాయి. కానీ ప్రైవేటీకరించాలనే ఉద్దేశం నుంచి వెనక్కి తగ్గల, కానీ మార్గం మార్చేసింది. ఉద్యోగులను తొలగించాలి, ఇది నాసిరకమైన ఉత్పత్తులు చేసి ఇది పనికిరాదు అని చెప్పేసి దాన్ని ముద్ర వెయ్యాలి. అలాగే జీతాలు భత్యాలు ఇవన్నీ పెడితే ఇది ఎందుకులే ఇక్కడ నుంచి పోవడం మంచిదని చెప్పేసి ఒక డిమారలైజ్ చేసి వర్కింగ్ క్లాస్ని కూడా డిమారలైజ్ చేసి వాళ్ళని బయటికి పంపాలి. ఈ రూపాల్లో దాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అది క్లియర్ కట్గా కనపడుతుంది. వీటన్నిటి తడ ఒక దశకు వచ్చేసి ప్రజలందరూ ఇక ఏముంది అని చెప్పేసి నిరాసక్త స్థితికి తీసుకురావాలని చెప్పేసి అది కనపడుతుంది. ఇప్పుడు ఆ రకమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, ఈ కూటమి ప్రభుత్వం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లి అనే విధానం కరెక్టేనా? అసలు చాలామంది స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా ఇప్పుడు ఆ విషయం చాలా ఆందోళన చెందుతుంది. ఇంతకుముందే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి బాగా చేస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే పద్ధతి ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆలోచిస్తుంది ఉత్పత్తి ఆధారంగా నువ్వు బాగా ఉత్పత్తి చేయండి మీకు ఇన్సెంటివ్ ఇస్తామని కాదు. ఉత్పత్తి చేయాలా లేదు నిర్ణయించేది యాజమాన్యం. ఉత్పత్తి తగ్గిస్తూ ఉంటుంది, తగ్గింది కాబట్టి మీకు జీతాలు తగ్గిస్తామని చెప్పేసే పద్ధతిలో ఉంది. అందుకని ఉత్పత్తి ఆధారంగా జీతాలు కాదు, జీతాల కోతకి ఉత్పత్తి పద్ధతిని ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఉత్పత్తి చేయడం చేయకపోవడం కార్మికుల చేతుల్లో ఏముంది? నువ్వు ఎంత ఉత్పత్తి చేయాలో నువ్వు నిర్ణయిస్తావు, ఆ ఉత్పత్తి చేసిన దానికి జీతం ఇస్తావు. నేను ఇంత ఇస్తున్నాను మీకు బాగా ఉత్పత్తి చేయండి మీకు జీతం ఇస్తామంటే అది ఇన్సెంటివ్ అవుద్ది. ఇప్పుడు నేనే తగ్గించి ఉత్పత్తిని నువ్వు చేయలేదు కాబట్టి నీకు జీతం తగ్గిస్తానని చెప్పేసి చెప్పడం అనేది, అందుకని ఇది అవుట్రైట్గా జీతాలు కత్తిరించేసి జీతాలు లేకుండా చేయడం అని చెప్పేసి తప్ప దీనికి అర్థం లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధంగా డ్రామా ఆడుతున్నాయి. ఓవైపు అంటే ఉత్పత్తి ఆధారంగా జీతాలు అనేది కూడా సరైన పద్ధతి కాదు. స్టీల్ ప్లాంట్కి వనరులు సమకరించి వనరులు ఇచ్చి ఆ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సింది పోయి పొమ్మనకుండే పొగబెట్టే విధానాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయంటే కూడా రాఘవల్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తుందో కేవలం
అండ్ హడావిడే తప్ప పరిశ్రమల విషయంలో మాత్రం ఉద్యోగాలు లేని వాళ్ళ కంపెనీలకి ఎక్కువ భూములు ఇస్తూ ఉపాధి అవకాశాలకు వచ్చే అవకాశాలు లేని వాటికి కూడా అంతగా ప్రయారిటీ ఇవ్వకపోవడం కూడా సరివిధానం కాదు. ఖచ్చితంగా మీరు ఉపాధి అవకాశాలు కల్పిద్దామంటే మంచి మంచి కంపెనీలకి ఇవ్వండి తప్ప కేవలం అదానీకి అంబానీలకి భూములు కట్టబెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాగోదంటూ కూడా రాఘవులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్టు రాఘవతో రాము, అభినవ్ భారతి, విశాఖపట్నం.